ప్రియమైన వారలారా, ఇప్పుడు మనము 51వ కీర్తన ధ్యానించుకోబోతున్నాం. ఈ 51 కీర్తన ధ్యానించుకునే ముందు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనమందరూ ఆహ్వానించి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి ఆయన కార్యాలు గొప్పగా చేస్తున్నాడు. కాబట్టి మనమందరూ జాడించడానికి వచ్చాను నేను. కాబట్టి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండేటప్పుడు మనము భయభక్తులతో శ్రద్ధగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని డబ్బాలు మ్యూట్లోకి వెళ్ళండి అమ్మా. శ్రద్ధగా వాక్యాన్ని వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రియమైన వారలారా, 51వ దావీదు కీర్తనలో ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదట తాను చేసిన పాపము ఎంతో గొప్పదని గ్రహిస్తున్నాడు. 51వ కీర్తన ఎంతవరకు మనము 1 నుంచి 19 వచనాల వరకు ధ్యానించుకున్నాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యమును చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అతిక్రమము తాను చేసినట్లుగా ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. దాన్ని తుడిచివేయమని దేవుణ్ణి అభ్యర్థిస్తున్నాడు. అంటే ఎవరు ఇది చేస్తున్నారు ఈ కీర్తన అంటే? ఎవరు? దావీదు గారు. తాను ఏం పాపం చేసినాడు, తను మొట్టమొదటి తాను ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈయన గొర్రెల ఉండేటప్పుడు ఈయన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఎందుకు? మొట్టమొదట ఇతను దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పబడుతూ ఉంది. ఆయన అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూస్తాం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ గారు ఎంత గొప్పవాడో మనుషులు సాక్ష్యం ఇవ్వడం లేదు, దేవాతి దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు, ఆయన నెరవేరుస్తాడు అని దేవాతి దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ఆయనను హృదయ అంతరంద్రియములు ఎరిగిన వాడు కాబట్టి అందుకనే ఆయనను గొర్రెలు మేపే స్థానం నుంచి రాజు స్థానానికి తీసుకొచ్చాడు. అయినా ఇది ముఖ్యం, అయినప్పటికీ ఈయన పాపం చేశాడంటండి. ఏం పాపం చేసినాడు, ఎలా చేసినాడు అనేది అందరికీ చాలా బాగా తెలుసు ఇది. ఎందుకంటే ఇప్పుడు 2వ సమూయేలు 11:1 నుంచి 2వ సమూయేలు 11వ అధ్యాయము 1 నుంచి 12, 13, 15 వరకు చదువుకోవచ్చు. కానీ ఈ దీంట్లో క్లియర్ గా వివరంగా రాయబడి ఉంది ఏం చేసినాడు అనేది. మొట్టమొదట 11:1 నుంచి 4 వరకు చదువుదామండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనిని ఇశ్రాయేలునందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరింప రబ్బా పట్టణమునకు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినము ప్రొద్దుగుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయినని బెత్షెబని తెలియచేయగా, దావీదు దూత చేత ఆమె పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆమేన్. చూడండి, ఇక్కడ
ఇంత భక్తిపరుడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు కూడా పాపము చేసేటట్టు సాతానుడు ఈ లోక విషయాల యందు ఎలా ఆసక్తి కలుగజేశాడో మనం తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్క మనుష్యుడు, ఏ మనుష్యుడు చెడ్డవాడు కాదు, కానీ ఎవరు సాతానుడి యొక్క ప్రభావం మన మీద ఉండేటప్పుడు మన మనోనేత్రములు కప్పబడతాయి. ఆ సమయంలో ఈ లోక విషయాల యందు ఆసక్తి కలిగి ఉంటాం. అప్పుడు మనము పాపం చేసేకి, తప్పు చేసేకి ఆస్కారం దొరుకుతుంది. అప్పుడు సాతానుడు తిరిగి మన మీదకి వస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అంత గొప్ప వ్యక్తి తాను పాపము చేసి ఏం చేసినాడు? మొట్టమొదట అతిక్రమించినాడు. తను చేసే పనిని తాను దేవుని ఆజ్ఞను అతిక్రమించి చేశాడు. రెండవది, తను దోషం చేశాడు. తర్వాత పాపము చేశాడు. కాబట్టి ఇన్ని కార్యాలు చేసినట్లు ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడ ఈమెను తన పొరుగువాని భార్యను, ఇంటిని ఆశించాడు. రెండవది, ఈమెను బట్టి అతనిని చంపించాడు. యుద్ధంలో అతన్ని ముందుండేటట్టు చేసి ఇతన్ని చంపించినట్టుగా కూడా చూస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప పాపము దావీదు గారు చేశారు. ఈ దావీదు గారు ఇంత గొప్ప పాపం చేసినారు కాబట్టే 11వ అధ్యాయము 2వ సమూయేలు 11:27 ఒకసారి చూస్తాం. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఆమేన్. ఇక్కడ మనుషులు ఎవరు ఏమి చేసినా దేవుని దృష్టికి వ్యతిరేకమైతే అది దేవుని దృష్టిలో తప్పు, పాపం. కాబట్టి ఇక్కడ దావీదు చేసిన పని దేవుని దృష్టిలో దుష్కార్యము. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. కాబట్టి ఇతను పాపం చేశాడు. ఇతను ఇంత గొప్పవాడై పాపం చేసినాడు కాబట్టి ఈ పాపము ఎలా తర్వాత కడుక్కోవాలో, ఏమేం చేస్తాడో తర్వాత చూస్తూ వస్తాం. 12వ అధ్యాయము 7 నుంచి 15 వరకు ఒకసారి చదువుకుందామండి. 7. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టి చెడుతనము చేసేవేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుని చేత నీవు అతని చంపించేవు కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడు ఉరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువున వానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. ఈ కార్యము రహస్యముగా చేసిదువు గాని ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయును అనేను. చదవమంటారు సార్? 15. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నేను చావుకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ చేసేటివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయిను. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవాతి దేవుడే, యెహోవా దేవుడే నాతాను ద్వారా ఈయనతో మాట్లాడుతున్నాడు. నీకు ఇన్ని ఇచ్చిన, ఇన్ని చేసిన, ఈ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చిన, కానీ అందరూ నీ వశంలో ఉన్నారు. నీవెందుకు పాపం చేశావు? నీకు అవసరం ఉంటే దేవుణ్ణి అడగచ్చు కదా. కాబట్టి నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును.
ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నాడు, అక్కడ ఇంట్లో నువ్వు ఈ పని చేసినావు కాబట్టి నీ ఇంట్లో ఎప్పుడూ యుద్ధం కలుగుతుంది. నీవు రహస్యంగా ఈ పాపం చేసినావు, బట్టబయలుగా పట్టపగలు అందరూ ఇజ్రాయెల్ చూస్తుండగా నీ ఇంట్లో ఇది విషయం జరుగుతుంది అని ఆయన్ను రెండవసారి చెప్పిస్తాడు. మూడవదిగా, నీవు గొప్ప హేతువు కలుగు చేస్తేవు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ తాను ఏం చెప్తున్నాడు, నేను పాపము చేసిదనని దావీదు నాతానుతో అనగా, ఇక్కడ పూర్తిగా గ్రహిస్తున్నాడు. తన కన్నులు విప్పబడ్డాయి, తిరిగి తన పాపాన్ని తను ఒప్పుకుంటున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు. అయినప్పటికీ ఈ కాలం వేరు, ఆ కాలం వేరు. పాత నిబంధన కాలములో చేసిన దోషానికి అప్పటికి శిక్ష వాళ్ళే అనుభవించాల. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలన్నిటినీ క్షమించి మనల్ని ఏం చేస్తున్నాడు, పాప విముక్తుల్ని చేస్తున్నాడు. కాబట్టి ఆ కాలంలో ఈ రక్షణ లేదు కాబట్టి ఏం జరిగింది, ఈయనకి ఆయన చేసిన దానికి ప్రతిఫలంగా 2-3 శిక్షలు ఇక్కడ విధించినట్టుగా చూస్తున్నాం. ఈయనకు పుట్టిన బిడ్డ చనిపోతాడని కూడా చెప్పినాడు. అలాగే ఆ బిడ్డ చనిపోతాడు. కాబట్టి తర్వాత వచ్చే ఆయన సొలొమోను. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ ఈ గొప్ప కార్యాలు, ఇంత కార్యాలు జరిగినప్పుడు 51వ కీర్తనలో ఈయన దావీదు గారు ఎంత గొప్పగా పశ్చాత్తాపడుతున్నాడో. ఈ పశ్చాత్తాపం అనేది దేవుడు మనకి జీవితాల్లో గొప్పగా కలుగజేస్తున్నాడు. పశ్చాత్తాపం అనేది ఆనాడు దావీదు హృదయంలో వాళ్ళ జీవితాల్లో సంభవించింది. ఈ రోజు మనకు కూడా బుద్ధి కలుగుటకై ఇంకను మనం ఇంకా మారు మనస్సు పొంది పూర్తిగా ఆయన వాక్యానుసారం మనం లేనప్పుడు దేవాతి దేవుడు మనకు కూడా దీన్ని ఒక గుణపాఠంగా మనకు మనోనేత్రములు తెరిపించే నిమిత్తము, అంత గొప్పవాడికి శిక్ష తప్పలేదు, మనం ఇంకా ఏ స్థితిలో ఉన్నామని వాక్యాన్ని చూసి మనం గ్రహించేవారై ఉండులాగున దేవాతి దేవుడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నా అతిక్రమములు, నా 3వ వచనంలో, నా దోషములు పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కాబట్టి ఇక్కడ అనేక విషయాలుగా ఏం చేస్తున్నాడు, తను తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని దృష్టిలో నేను ఇంత పాపం చేసినానని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ పాపాలన్నీ కడుగు దేవా అని అంటున్నాడు. ఎలా కలగమంటున్నాడో ఇవన్నీ కూడా ఇక్కడ వాక్యాల్లో మనకు చెప్పబడుతున్నది. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చున్నప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భం నన్ను ధరించెను. నీవు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. రెండవది, తాను ఏమి చేయాలా ఏమి చేయకూడదని ఈ 16-17 వచనాల్లో ఒకసారి చూస్తాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరి నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఆమె కాబట్టి ఇది గ్రహించాడు దావీదు గారు. ఇక్కడ ఈ విషయాలు గ్రహించి తను అనేక బలులు ఇస్తూ ఉన్నాడు. తను అనేక బలులు ఇస్తూ ప్రతిరోజు కూడా ఆయన బలులు ఇస్తూ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ బలులు అనేటివి ప్రాముఖ్యం కాదు, కానీ తన తప్పిదమును తాను తెలుసుకొని పశ్చాత్తాపడి దుఃఖిస్తూ ఆయన పాదముల చెంత, ఎప్పుడైతే విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఆ విరిగి నలిగిన మనస్సుతో దేవుని పాదాల చెంత ఆయన తను ప్రార్థిస్తూ ఉండేది చూస్తున్నాం. ప్రార్థించి ఏమేమి చేస్తున్నాడు, ఎంతో గొప్పగా 6వ వచనం, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవుడు ఏమడుగుతున్నాడు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు పాపాలు పరిహరించేస్తాడు.
పరిహరించి ఉన్నాడని కూడా చెప్తున్నాడు. కానీ మనం ఇప్పుడు ఏం జరగల్లా? అంతరంగములో సత్యము కోరుచున్నాడు. దేవుడు ఎందుకు ఇవన్నీ కూడా మనల్ని క్షమించి తిరిగి ఆయన హక్కును చేర్చుకుంటున్నాడంటే మన అంతరంగములో సత్యము కోరుచున్నాడు. ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుదువు. ఆమేన్. ఇప్పుడు రెండవసారి తిరిగి మనము తప్పు చేయకుండా, తిరిగి దుష్టుని ప్రభావం మన మీద పని చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఎప్పుడు మన అంతరంగంలో దేవుని వాక్యం నిలిచి ఉండాలా. ఆ దేవుని వాక్యము సత్యమైన వాక్యము, అదే మహిమగల వాక్యము, అదే జీవం కలిగిన వాక్యము. ఆ వాక్యము మన అంతరంగంలో నిలిచి ఉన్నప్పుడు సాతానుడు మన దరిదాపులు కూడా రాలేడు. వచ్చినా మనం వాడిని జయించగలిగే శక్తి దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా 6 అలాగే 10వ వచనం కూడా ఒకసారి చూస్తాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఆమేన్. ఆమేన్. ఇక్కడ కూడా అడుగుతున్నాడు, కాబట్టి నీ జ్ఞానము నాలో ఉండాలంటే నా అంతరంగంలో శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. తిరిగి నేను ఇంత స్థిరత్వం కలిగిన వాడిని అయినప్పటికీ నాలో ఈ బలహీనత ఉంది. ఇప్పుడు స్థిరమైన మనస్సు నాకు కలగజేయి అంటున్నాడు. అలాగే ఆ కాలంలో అలా ఉన్నాడు. ఇప్పుడు మనము క్లుప్తంగా కొన్ని విషయాలు చూసుకుంటే మనం కూడా పశ్చాత్తాపము అనేది మనలో వచ్చినప్పుడు చాలా విషయాలు, యెషయా గ్రంథము 44:22, అలాగే 43:25, 44:22 క్లుప్తంగా త్వరగా చదువుదామ్మా. మంచు విడిపోవునట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుడు అలా మాట్లాడుతున్నాడు. అలాగే 43:25 ఒకసారి చూస్తామ్మా. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకముకు చేసుకొనను. ఎప్పుడైతే దావీదు గారు అడుగుతున్నారో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ పాపాలు జ్ఞాపకం నేను చేసుకోను, నేను వాటిని తుడిచివేస్తున్నాను అంటున్నాడు. కానీ మనల్ని ఏం చేయమంటున్నాడో 18వ వచనం చూడండి. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. అమ్మా 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలమున సంగతులను తలంచుకొనకుడి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన మొట్టమొదట మన పాపాలన్నీ తుడిచివేస్తున్నాడు, నేను వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ చేసిన వాటినే తలంచుకుంటూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి తిరిగి పాపాలను నీవు జ్ఞాపకం చేసుకున్నద్దు. ఆ సమయం నీకు అవసరం లేదు. నీవు చేయవలసిన పని, కర్తవ్యము దేవుడు నీ ముందు ఉంచి ఉన్నాడు. ఆ పనిని చేసుకుంటూ ముందుకు పోవాలి కానీ తిరిగి ఆ పాప క్రియలను తలంచుకోవద్దు అని చెప్తున్నాడండి. అలాగే ఇర్మియా 33:8 ఒక్కసారి చూస్తాం. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములు నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. ఆమేన్. ఇప్పుడు విరోధముగా మనము పాపము చేసి క్షమాపణ అడిగితే ఏం చేస్తానంటున్నాడు? అన్ని క్షమించేస్తాను. నాకు విరోధంగా చేసిన దోషం నిలవకుండా వారిని పవిత్రపరుస్తాను. నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించేదను. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మనం చేయాల్సింది ఏంటో, ఎలా చేయమంటున్నాడో చూస్తాం. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో 1 యోహాను 1:9 చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అండి. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఆమేన్.
ఇక్కడ మనము కూడా ఇది దావీదు గారితో పాటు మనకు చాలా ప్రాముఖ్యంగా ఇస్తూ ఉండేది. దావీదు గారి జీవితంలో సంభవించింది, కానీ ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుంటున్నామంటే మనము తిరిగి చిన్న పొరపాటు కూడా చేయడానికి ఆస్కారం లేదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చేసినామన్నప్పుడు ఏంటి? మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమె కాబట్టి మనలో పశ్చాత్తాప హృదయం రావాల. పశ్చాత్తాప హృదయం వచ్చినాక తిరిగి పాపము చేయకుండా మనము ముందుకు పోవాలి. అప్పుడు ఏం చేస్తుంది? అయితే 7వ వచనమ్మా, 1వ అధ్యాయము 7వ వచనం. యోహన్ రాసిన మొదటి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. ఆమేన్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. కాబట్టి మన ప్రతి పాపము నుంచి ఆయన మనల్ని కడిగేయాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా ఉంటామో మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు ఆయన దృష్టికి అంగీకారములై ఉంటాయి. నీవు అడుగునవన్నీ దేవుడు సఫలపరుస్తూ వస్తాడు. అలాగే ఎలా చేసినాడనేది మనము సమయం తక్కువగా ఉంది. ఎందుకంటే నిర్గమకాండంలో ఇజ్రాయేలీలు వాళ్ళు పాపం చేసి వాళ్ళు ఆ బాధలు పడలేక 2:23-25 చెప్తాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23-25 చదవద్దమ్మా. ఆ కాలంలో వాళ్ళు కష్టాలు పడలేక దేవునికి మొర పెట్టుకుంటే ఆ మొరలు ఆయన సన్నిధికి చేరినాయంట. అంటే ఎప్పుడు వీళ్ళు నన్ను చేరుతారా, ఎప్పుడు వీళ్ళు నన్ను అభ్యర్థిస్తారా, ఎప్పుడు నా సన్నిధికి చేరుతారని దేవుడు కాచుకొని ఉంటాడండి. మనమందరూ ఆయన బిడ్డలు. ఎప్పుడైతే మనం ఆయనకు మొర్ర పెడతామో, నీ మొర్ర ఆయన సన్నిధికి చేరిందో ఆయన ఎంత గొప్పగా దిగి వస్తాడో అక్కడ అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వెంటనే ఆయన మోషేని ఏర్పరచుకున్నట్లు ఇవి తను ఎంత గొప్పగా ప్రణాళిక చేసినాడో వాళ్ళని రక్షించేటట్టు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్పగా కార్యాలు చేస్తూ ఉన్నాడు. అలాగే మనం ఏం చేయాలా? మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని అతిక్రమాలు విడిచిపెట్టువాడు. సామెతలు 28:13 ఒకసారి చదవండిమా. 28:13. దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. కాబట్టి మన పాపాలు మనము వదిలేయాల. వదిలేసినప్పుడే మనము ఎంతో గొప్ప కార్యాలు చూస్తాం. ఈ చేసేసి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా, యథార్థంగా ఉండాలి. రెండవది ఆయన జ్ఞానం. ఇప్పుడు ఏం చేసినాము? పాపాలు కడిగేసుకున్నాము, అబ్బా సంతోషంగా ఉంటామని కాదు, కానీ ఇప్పుడు ఆయన జ్ఞానము నీవు ఆచరిస్తావు, ఆయన జ్ఞానాన్ని అభ్యర్థిస్తావు. ఆయన జ్ఞానం ఎంత గొప్పగా నీ ఎందుకు పనిచేస్తుందో మనము చూసుకోవాలంటే కీర్తనలు 16:16 ఒక్కసారి చూడండి. కీర్తనలు 16:16 సామెతలు 16:16 సామెతలు 16:16 అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివి సంపాదించుట ఎంతో మేలు. ఆమేన్. ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. మనము అపరంజిని సంపాదించడం జ్ఞానం ఎంతో మేలంట, వెండిని సంపాదించడం కంటే తెలివి సంపాదించడం ఎంతో శ్రేష్టము. ఎందుకు ఇవంతా ఇంత శ్రేష్టమైనవి అంటే ఇక్కడ చెప్తాడు. సామెతలు 3:14 నుంచి చెప్తా వస్తాడు. 13 నుంచి, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. కాబట్టి జ్ఞానము, వివేచన అనేది గొప్ప ధన్యతను చేకూరుస్తుంది, నిన్ను ఎంతో గొప్పవాడిగా నిలబెడుతుంది. కాబట్టి ఇలా 13 నుంచి 18 చదువుకోవచ్చు. అలాగే జ్ఞానం ఏమేమి చేస్తుందంటే, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను. 3:19 జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆకాశ విశాలములను స్థిరపరచెను. ఆమేన్.
కాబట్టి ఇంకా ఈ విషయాల కింద అన్ని కూడా చాలా క్లియర్ గా రాయబడినాయి. కాబట్టి ఈ జ్ఞానమును మనం పొందుకోవాలి. ఈ జ్ఞానమును పొందుకున్న మనము ఏమి అని చేస్తాము? ఇప్పుడు మనకు ఏం చెప్తుంది? జ్ఞానము పొందుకుంటే ఏం కావాలని దేవుడు అడుగుతున్నాడు? మనల్ని చాలా గొప్పగా చెప్తున్నాడు. మార్కు 1:15 చెప్తున్నాడు మనల్ని ఏమేం చేయమంటున్నాడు. 28 మార్కు 1:15, అలాగే మత్తయి 28:19-20 వచనాలు. కాబట్టి మనం ఈ విషయాలని ఆయన మనకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. 28, 19, 20 ఒకసారి చదవండి మా. మత్తయి 28, 19, 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. ఇదండి మనకు ఆజ్ఞ. మనము ఇవి కలిగి ఉండాలంటే, ఆయన సువార్తను ప్రకటించాలంటే ఆయన జ్ఞానము వివేచన చాలా ముఖ్యం. ఆ జ్ఞానము వివేచనను మనం చేత పట్టుకొని ఆయనను హృదయంలో ధరించుకొని ఎప్పుడైతే ఆయన పని మీద మనం ముందుకు పోతామో ఆయన మన మార్గాలు సరళం చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మార్గాలు సరళం చేస్తూ మనకంటే ముందుకు పోయి ఆయన స్థలముల్లో అన్ని మనకు సానుకూలపరుస్తున్నాడు. కాబట్టి అలాంటి కృప దేవాతి దేవుడు మనకందరికీ కలుగజేసి ఆయన ఇచ్చే గొప్ప ధన్యతను మనమందరూ పొందుకునేలాగున, మనమందరూ ధన్యులవులాగున ధన్యతను ఆయన ఇస్తున్నాడు. ఆ ధన్యతను పొందుకున్న వాళ్లే ధన్యులవుతారు. కాబట్టి అలాంటి ధన్యతను మనమందరూ సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవాతి దేవుడు ఈ కొద్దిపాటి మాటలు తన వినికిడిలో మనందరి హృదయాల్లో ఫలింప చేయను గాక. ఆమేన్. 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 Amen. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా.